నమస్కారం ప్రైమ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ లోటు పూడ్చే దిశగా తమ వంతు కృషి చేస్తామన్న నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్. మౌలిక వసతుల కల్పనకు రాష్ట్రానికి చేయూతనిస్తామని వెల్లడి. జవాద్ తుఫానుపై అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం. లోతట్టు ప్రాంతాలలో పర్యటించి ప్రజలకు ముందస్తు సూచనలు చేసిన జిల్లా కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్. సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ హాస్టళ్లకు బకాయి పడ్డ బిల్లులు మంజూరు చేయాలని డిమాండ్ చేసిన టీఎన్ఎస్ఎఫ్. సంక్షేమ హాస్టళ్ల విద్యార్థుల సంక్షేమం రాష్ట్ర ప్రభుత్వానికి పట్టదా అంటూ ప్రశ్న. సింహాచలం వరాహలక్ష్మి నరసింహస్వామివారి దేవాలయంలో జరిగిన ధన్వంతరి హోమం. రాష్ట్ర ప్రజలకు ఆరోగ్యం సిద్ధించడం కోసమే ఈ యాగం తలపెట్టామని వెల్లడించిన ఆలయ ఈవో సూర్యకళ. ప్రజా సమస్యల పరిష్కారంలో అనకాపల్లి జీవీఎంసీ అధికారులు నిర్లక్ష్య ధోరణి వీడాలన్న మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ విల్లూరి పైడారావు. ప్రజల కష్టాలు ప్రజాప్రతినిధులకు, అధికారులకు పట్టవా అంటూ మండిపాటు. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ లోటు పూడ్చడం, ప్రత్యేక హోదా, పోలవరానికి నిధులు తదితర అంశాలపై రాష్ట్రానికి తమ వంతు సాయం అందిస్తామని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ అన్నారు. తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో రాజీవ్ కుమార్ నేతృత్వంలోని నీతి ఆయోగ్ బృందం సీఎం జగన్ తో సమావేశమైంది. ఈ సందర్భంగా రాజీవ్ కుమార్ మాట్లాడారు. విభజన వల్ల హైదరాబాద్ నగరాన్ని కోల్పోవడంతో ఏపీ ఆదాయం తగ్గిందనే విషయం తమకు తెలుసునని అన్నారు. ఏపీ సమగ్రాభివృద్ధికి కేంద్ర సహకారం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని సీఎం జగన్ అడిగారు. రెవెన్యూ లోటు భర్తీ, పోలవరం ప్రాజెక్టు పూర్తికి సాయం అందిస్తామని అన్నారు. ఏపీ తీర ప్రాంతం ఆర్థిక మండళ్లు, ఎగుమతుల అభివృద్ధికి తోడుగా నిలుస్తామని వెల్లడించారు. మౌలిక వసతుల కల్పనకు రాష్ట్రానికి చేయూతనిస్తామని పేర్కొన్నారు. I want to thank first the Chief Minister and everybody else for giving us this time and opportunity to engage with you and interact with you. And as I said, this is a part of our effort at cooperative federalism that we want to visit and engage with the states, with all the states as much as possible. Our own hope and our own vision is that we will intensify this engagement on a constructive manner, both for discussing ideas for development together, etc., but also, as I said, for facilitating your interaction with other central government ministries and departments and lines so that we can do that. Plus also with any states, if there is an issue like the one that you have with Telangana, so we'll try and work with that. And I want to first and foremost congratulate the Honorable Chief Minister for a lot of very good work done, and I've seen this now with my own visit in the field and having looked at some of the figures that we've got collected and ఈ సందర్భంగా ముఖ్యమంత్రి, అధికారులు ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న నవరత్నాలు, రాష్ట్ర విభజన వల్ల ఎదురైన ఇబ్బందులను బృందానికి వివరించారు. What's happening in Andhra is quite creditable, quite remarkable, and I'm sure the state will go on this trajectory, the path. But I think some of the measures that you've taken are quite innovative, are quite unique, are being done for the first time in the country, whether it's the digital library or it's the procurement or the farmers, Raitu Bharosa Kendra, decentralizing, the procurement, administration, etc. I think these are, and we will want to, as I said, for the app. ఉత్తరాంధ్ర జిల్లాలకు రానున్న 3 రోజుల్లో జవాద్ తుఫాన్లో ముప్పు ఉందని వాతావరణ విపత్తుల శాఖ ప్రకటించడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఇందులో భాగంగా గత గులాబ్ తుఫాన్ కారణంగా దెబ్బతిన్న ప్రదేశాలలో జిల్లా కలెక్టర్ మల్లికార్జున, జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీసా అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా మెగాద్రిగడ్డ రిజర్వాయువును పరిశీలించి అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. గత గులాబ్ తుఫాన్ సమయంలో మునిగిన ప్రాంతాలలో పర్యటించడం జరిగిందని తెలిపారు. ఆ ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించామని అన్నారు. ప్రజలకు ఎటువంటి నష్టం కలగకుండా అధికారులు అన్ని చర్యలు చేపడుతున్నారని వివరించారు.
అవుతుంది కదా అప్పుడు మనకి ఇక్కడ కూడా రిలీజ్ చేస్తుంటాం. సో దానివల్ల ఆ ప్రాబ్లం వస్తుంది సార్. దగ్గర ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో విశాఖపట్నం జిల్లాలో స్పెషల్గా మనకి 3rd, 4th, 5th మనకి హెవీ రెయిన్ఫాల్ ఫోర్కాస్ట్ ఉంది. సో ఫోర్కాస్ట్ని దృష్టిలో పెట్టుకుని మనం నిన్న జిల్లా అధికారులతో అందరూ కూడా మీటింగ్ పెట్టుకుని అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకుంటున్నాం. మనకు మేజర్గా లాస్ట్ టైం పడిన హెవీ రెయిన్ఫాల్లో కూడా మనకు జీవీఎంసీలో కొన్ని చోట్ల మనకి కొద్ది లో లయింగ్ ఏరియాస్లో ఇనండేషన్ జరిగింది. అలాగే మనకు హిల్ స్లోప్స్ వెంబడి ఉన్న ఇండ్ల దగ్గర కూడా కొన్ని 1-2 ఇళ్ళు కూడా అందులో కూలిపోవడం చూసాము. సో ఈ ఎక్స్పీరియన్స్ దృష్టిలో పెట్టుకొని జీవీఎంసీని పూర్తిగా కమిషనర్ గారిని ఇతర అధికారులను కూడా అలర్ట్ చేయడం జరిగింది. అండ్ కంటిన్యూస్గా రెయిన్స్ అక్కడ అంటే కొండవాళ్ళ ప్రాంతాల్లో లేదంటే లో లయింగ్ ప్లేస్లో ఉన్న ప్రజల్ని వెంటనే మేము సైక్లోన్ షెల్టర్స్లో తీసుకెళ్ళి వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అలాగే మనం ప్రస్తుతానికి మేఘాద్రిగడ్డ రిజర్వాయర్ దగ్గర ఉండడం జరిగింది. ప్రస్తుతానికి ఈ రిజర్వాయర్కి 60 feet వాటర్ లెవెల్ ఉంది. 61 feet వచ్చేసి మనకి ఎఫ్ఆర్ఎల్ ఉంది. యాజ్ ఆఫ్ నౌ ఒక 350 cubics ఆఫ్ వాటర్ కంటిన్యూస్గా డ్రింకింగ్ వాటర్ కోసం రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. అయితే మనకు 13,000 cubics అబోవ్ ఏదన్నా రిలీజ్ చేస్తేనే మనకి జోన్ 8లో భగత్ సింగ్ నగర్ కావచ్చు, లేదంటే ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాలు కానీ కొద్దిగా ఇనండేషన్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే 2 ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలు నగరానికి చేరుకున్నాయని తెలిపారు. విశాఖ వచ్చే పర్యాటకులు 4, 5, 6 తేదీల్లో తమ పర్యటన వాయిదా వేసుకుంటే మంచిదని సూచించారు. మనకి దీని క్యాచ్మెంట్ అయినటువంటి సబ్బవరం కానీ, పెందుర్తి, అలాగే కొత్త వలసలో ఎప్పటికప్పుడు రెయిన్ఫాల్ మనం మానిటర్ చేసుకుని అందరూ కూడా అధికారులతో ఇరిగేషన్, జీవీఎంసీ, రెవెన్యూ అందరినీ కూడా ఒక వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేస్తున్నాము. సో దట్ మనము ఇన్ఫ్లోసు, అవుట్ఫ్లోసు ప్రాపర్గా మనము బ్యాలెన్స్ చేసుకునే విధంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. సో ఇది కాకుండా మనము ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా మనకు ఆల్మోస్ట్ ఒక 3 teams అంటే ఒక 66 మంది రావడం జరిగింది. దెన్ అలాగే మనకు 55 people ఎస్డీఆర్ఎఫ్ కూడా మనకి ఇక్కడ చేరుకోవడం జరిగింది. మనకు ఉన్న పోలీస్ డిపార్ట్మెంటు, ఫైర్ డిపార్ట్మెంటు, రెవెన్యూ, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, మనకు ఐటీడీ అందరినీ కూడా మనము అలర్ట్ చేయడం జరిగింది. స్పెషల్లీ జీవీఎంసీ కమిషనర్ గారిని ఇక్కడ ఉన్న ఆల్ జోనల్ కమిషనర్స్ కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఎటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు కూడా మేము ఫేస్ చేయడానికి విశాఖపట్నం జిల్లా తరఫు నుంచి పూర్తి స్థాయిలో సంసిద్ధతగా ఉన్నాం. మంగళగిరి 6th బెటాలియన్ ను నులకపేటలోని ఫైరింగ్ రేంజ్ సెంటర్ ని డీజీపీ గౌతమ్ సవాంగ్ సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ ఫైరింగ్ రేంజ్ మైదానంలో అత్యంత అధునాతనమైన ఆయుధాలను ఆయన స్వయంగా పరిశీలించిన అనంతరం ఫైరింగ్ చేసి ఆయుధాల పనితీరును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీజీపీతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సిపిఎం ఫ్లోర్ లీడర్ బి గంగారావు సలహాలు, సూచనలు తమ పరిగణలోకి తీసుకుంటామని నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి, విశాఖ అభివృద్ధికి పలు సూచనలు చేస్తున్నారని చెప్పారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సిపిఎం ఫ్లోర్ లీడర్ కార్యాలయాన్ని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ నరసింగరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ హరివెంకట కుమారి మాట్లాడుతూ గంగారావు సేవలను జీవీఎంసీ ఉపయోగించుకుంటుందని చెప్పారు. ఆధ్వర్యంలో సిపిఎం ఫ్లోర్ లీడర్ గంగారాం గారి ఆఫీస్ ఓపెన్ చేయడం చాలా ఆనందకర విషయం. మాకు గంగారాం గారు ఈ కౌన్సిల్కి సూచనలు, సలహాలు ఇవ్వాలని సార్కి బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ సెలవు తీసుకుంటాం. సిపిఎం ఫ్లోర్ లీడర్ డాక్టర్ బి గంగారావు, సిపిఎం నేత సిహెచ్ నరసింగరావు మాట్లాడుతూ స్థానిక సంస్థల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై ధ్వజమెత్తారు. ఆదాయం కోసం ప్రజలపై ఎడాపెడా పన్నుల భారాన్ని మోపటం తగదని అన్నారు. తెల్లవారులేస్తే మన దైనందిన కార్యక్రమాలు నిర్వహించడానికి కార్పొరేషన్ అంత అవసరమైనటువంటి ఇంకొకటి లేదు. దీనిలో అభివృద్ధి అనేటువంటి జరగాలి. ఇది 20 లక్షల మంది బిగ్గెస్ట్ కార్పొరేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇటువంటి కార్పొరేషన్లో 11 సంవత్సరాలు ప్రభుత్వం లేదు, కేవలం అధికారులే కానీ పాలకవర్గం లేదు. కానీ ఇప్పుడు పాలకవర్గం వచ్చింది, అది సంతోషకరమైన విషయం. ఖచ్చితంగా పాలకవర్గం, ప్రజల యొక్క పాలన అనేటువంటిది బెటర్గా ఉంటుంది. ఐ కెన్ 100% అష్యూర్ యూ. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యం యొక్క అందమే అది. అందుకని ప్రజాస్వామ్యంలో చక్కటి మేయర్ గారు దొరికారు మనకి, చాలా సంతోషం. ఒక ప్రధానమైన పక్షంగా ఉన్నప్పుడు కూడా ప్రతిపక్షాలకు కూడా మంచి అవకాశం కల్పిస్తున్నారు. ఫస్ట్ సమావేశంలో ఫస్ట్ వక్తగా గంగారావు గారికి స్టీల్ ప్లాంట్ మీద తీర్మానం పెట్టడానికి తమరు అవకాశం ఇచ్చారు.
రాబోయే రోజుల్లో జీవీఎంసీ ప్రజల నుండి వివిధ రకాల పన్నులు వసూలు చేయబోతుందని, ఇది ప్రజలకు పెనుభారంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని తమ పార్టీ తీవ్రంగా ప్రతిఘటిస్తుందని, ప్రజల పక్షాన పోరాడుతుందని స్పష్టం చేశారు. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల యొక్క అధికారాలను నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది. మున్సిపాలిటీల మీద, కార్పొరేషన్ల మీద కేంద్ర బీజేపీ సర్కారు తీవ్రమైనటువంటి దాడి చేస్తూ ఉన్నది. పరిపాలనా విభాగాలన్నిటినీ ప్రైవేటీకరణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి, ఆర్థిక నిధులన్నింటినీ కూడా సెంట్రలైజ్డ్గా చేసి ప్రతి మున్సిపల్ కార్పొరేషను రాష్ట్ర ప్రభుత్వాల మీద, కేంద్ర ప్రభుత్వం ఆధారపడేటటువంటి వ్యవస్థను తీసుకొచ్చారు. రెండోది, మున్సిపల్ కార్పొరేషన్కి ముఖ్యంగా విశాఖ నగరానికి అయ్యేటటువంటి ఖర్చును మొత్తాన్ని, అది అభివృద్ధి ఖర్చులు కానీ, జీతభత్యాలు కానీ, రోజువారీ ఖర్చులన్నింటిని కూడా ప్రజల మీద నుండి పన్నుల రూపంలో వసూలు చేసుకొని బతకాలనేటువంటిది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశిస్తున్నాయి. అందులోనే ఆస్తి పన్ను, ఆస్తి విలువ ఆధారంగా ముందుకు తీసుకొచ్చారు. దీనివల్ల పెద్ద ఎత్తున ఆస్తి పన్ను రాష్ట్ర వ్యాప్తంగా పెరిగింది. అలాగే చెత్త మీద పన్ను దాదాపు 400 కోట్ల రూపాయలు విశాఖపట్నంలో ఖర్చు అవుతూ ఉంటే ఈ ఏడాది 180 కోట్ల రూపాయలు ప్రతి ఇంటి నుంచి 120 రూపాయల చొప్పున వసూలు చేయాలని నిర్ణయం చేశారు. వచ్చే సంవత్సరం 150 రూపాయలు. అలాగే మురికి మీద 100 రూపాయలు వేసాడు నెలకి ప్రతి ఇంటి మీద. అలాగే నీటికి మీటర్లు పెట్టేసి మీటర్ల ఆధారంగా నీటి ఛార్జీలు 120 రూపాయలది కాస్త 500 చేయబోతూ ఉన్నారు. ఇవన్నీ కూడా పట్టణ సంస్కరణలో భాగంగా ప్రజల మీద పెద్ద ఎత్తున పన్నుల మీద పన్నులేసి లాగాలనేటువంటి, గుంజాలనేటువంటి చర్యలు చేస్తుంది. ఈ సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి దేవస్థానంలో ధన్వంతరి హోమం నిర్వహించారు. రాష్ట్ర ప్రజలు ఆరోగ్యం సిద్ధి కోసం సింహగిరి స్వామివారి సన్నిధిలో రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉత్తర్వుల మేరకు ఈవో ఎంవి సూర్యకళ హోమాన్ని నిర్వహించారు. వేద పండితులు శాస్త్రోక్తంగా ధన్వంతరి హోమం నిర్వహించారు. అనంతరం సింహాద్రి స్వామివారి ఆవిర్భావ నక్షత్రం రోజును పురస్కరించుకొని స్వాతి హోమం నిర్వహించారు. సాంప్రదాయ పద్ధతిలో ఆలయ వైదికులు నిర్వహించారు. భక్తుల పేరు మీద పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వైదిక స్వాములు, భక్తుల గోత్ర నామాలతో వేద పండితులు అర్చన నిర్వహించారు. ప్రతి నెల వచ్చే స్వాతి నక్షత్రం పూజలో పాల్గొంటే స్వామివారి అనుగ్రహంతో వివాహ దోషాలు తొలగి అనుగ్రహం కలుగుతుందనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. విశాఖ జిల్లా పరిధిలో ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ మరియు ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్స్ లో పెండింగ్ లో ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలని తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ డిమాండ్ చేసింది. ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చేందుకు కలెక్టరేట్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా విశాఖ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ టీఎన్ఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శి జోష్ యాదవ్ మాట్లాడుతూ విశాఖపట్నంలోని సంక్షేమ హాస్టల్స్ లో 2021 ఏప్రిల్ నెల నుండి హాస్టల్స్ కి ఇవ్వాల్సిన బకాయిలను తక్షణమే మంజూరు చేయాలని కోరారు. సంక్షేమ హాస్టల్స్ లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం మెను సక్రమంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని, ఏజెన్సీ ప్రాంతంలో డెంగ్యూ, విష జ్వరాల వ్యాప్తి ఎక్కువగా ఉన్న తరుణంలో విద్యార్థులకు దోమతెరలు పంపిణీ చేయాలని పేర్కొన్నారు. ఈరోజు కలెక్టర్ గారికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఏదైతే ఎస్సీ, ఎస్టీ అలాగే ట్రైబల్, బీసీ వెల్ఫేర్ల హాస్టల్లో అనేక సమస్యలు ఈరోజు మనం కల్లారా వెళ్ళి చూడడం జరిగింది. ఏదైతే వాళ్ళకి ఏప్రిల్ 21 మన ఈ 2021 వార్షిక సంవత్సరం నుంచి కూడా బకాయిల్ని విడుదల చేయకపోవడం నిజంగా చాలా దారుణం. ఏంటంటే వాళ్ళు ఈరోజు హాస్టల్లో ఉన్న వార్డెన్ సిబ్బంది ఏం చేస్తున్నారంటే సొంత బకాయిల్ని పెట్టుకొని ఈరోజు భోజన వసతులు కల్పిస్తున్నారు హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులకి. ఈరోజు హాస్టల్లో అనేక సమస్యలు, నాడు నేడు అనే ప్రోగ్రాంలు చెప్పుకొని ఈరోజు రంగులేసుకుంటూ ప్రభుత్వం ప్రజలకి మభ్యపెడుతుంది తప్ప హాస్టల్లో అనేక సమస్యలు ఉన్నా కూడా ఈరోజు కనీసం పట్టించుకోకపోవడం కూడా చాలా దురదృష్టకరం. ఈరోజు సొంత డబ్బులు పెట్టుకొని హాస్టల్లో వార్డెన్ సిబ్బంది భోజనాలు పెడుతున్నారంటే ఈరోజు ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నామో మన అందరం కూడా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చి హాస్టల్లో ఏదైతే తక్షణం బకాయిలు విడుదల చేసి వాళ్ళకి మౌలిక వసతులతో పాటు భోజనంలో కూడా సరైన ప్రోటీన్ ఉండే ఫుడ్ని అందించాలని. ఎందుకంటే రానున్న రోజుల్లో మనకి డెంగ్యూ వ్యాధి కావచ్చు, లేకపోతే కరోనా 3rd వేవ్ కావచ్చు, ఇలాంటివి ఎన్నో వస్తున్నాయి. విద్యార్థులకి సరైన ఆహారం లేకపోతే వాళ్ళ విద్యను ఎలా కొనసాగిస్తారు, వాళ్ళ ఆరోగ్యంగా ఎలా ఉండగలరని ఈరోజు మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. దయచేసి విద్యార్థుల జీవితాలతో ఆడుకోకండి. చదువుని అందించడంతో పాటు సరైన ఆహారాన్ని కూడా, వసతులు కూడా కల్పిస్తే హాస్టల్లో ఉన్న విద్యార్థులందరూ కూడా ఈరోజు మెరుగైన వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగిందండి.
మావోయిస్టు వారోత్సవాల సందర్భంగా విశాఖ జిల్లా ఏజెన్సీలో పోలీసు దళాలు అప్రమత్తమయ్యాయి. జిల్లా ఎస్పీ కృష్ణారావు ఆదేశాల మేరకు మాడుగుల పరిసర ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. వచ్చిపోయే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అంతేకాకుండా కల్వర్టులు, బ్రిడ్జీలు, సెల్ టవర్ల వద్ద నిఘా పెంచారు. చుట్టుప్రక్కల గ్రామాలకు కొత్త వాళ్లు వచ్చిన వెంటనే తక్షణం పోలీసులకు సమాచారం అందివ్వాలని స్థానికులు సూచించారు. డ్రోన్ కెమెరాల ద్వారా ప్రత్యేక దళాలు జల్లెడ పడుతున్నాయి. జవాద్ తుఫాన్ పెట్టుకుని 95 రైళ్లను అధికారులు రద్దు చేశారు. నేటి నుండి 3 రోజుల పాటు పలు రైల్వే సర్వీసులను రద్దు చేస్తున్నట్లు కోస్తా రైల్వే ప్రకటించింది. జవాద్ తుఫాన్ కారణంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న ప్రాంతాల మీదుగా ప్రయాణించే రైలు సర్వీసులను ముందు జాగ్రత్తగా అధికారులు రద్దు చేశారు. భారీ వర్షాల కారణంగా రైల్వే ట్రాకులు దెబ్బతినే అవకాశం ఉన్నందువలన ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పలు సర్వీసులను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ప్రయాణికుల భద్రత లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నామని తెలిపారు. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని కోస్తా రైల్వే అధికారులు పేర్కొన్నారు. జవాద్ తుఫాన్ సర్దుమణిగిన అనంతరం ప్రాజెక్టు చేసిన రైళ్లను పునరుద్ధరిస్తామని తెలియజేశారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అనకాపల్లి జీవీఎంసీ అధికారులపై మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ విల్లూరు పైడారావు నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా విల్లూరి పైడారావు మీడియాతో మాట్లాడారు. అనకాపల్లి జీవీఎంసీ పరిధిలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్లు ప్రజా సమస్యలను గాలికి వదిలి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వద్ద పార్కింగ్ ఏర్పాటు చేయాలని ఎన్నిసార్లు వినతి పత్రాలు అందజేసినా వాటిని గాలికి వదిలేసి చిన్న చిన్న వ్యాపారస్తులపై వారి ప్రతాపం చూపిస్తున్నారని ఆరోపించారు. నగరంలో దోమలు, డెంగ్యూ వ్యాధి ప్రబలుతున్న నేపథ్యంలో ప్రజారోగ్య డిపార్ట్మెంట్ ఏం చేస్తుందని ప్రశ్నించారు. ప్రస్తుతం అనకాపల్లి జోనల్ కమిషనర్ ఆఫీసు పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది. పూర్తిగా అధికారులందరూ కూడా నిద్రావస్థలో ఉన్నారు. మున్సిపల్ కమిషనర్ దగ్గర నుంచి టౌన్ ప్లానింగ్ సెక్షన్ కానీ, ఇంజనీరింగ్ సెక్షన్ కానీ, ప్రజారోగ్య సంస్థ కానీ 3 కూడా ప్రజలకు ఉపయోగపడే 3 సంస్థలు కూడా నిద్రావస్థలో ఉన్నాయి. ప్రజలకు ఎటువంటి ఉపకారం కూడా జరగటం లేదు. మెయిన్ రోడ్డు కానీ, చోడవరం రోడ్డు కానీ, పూడిమడుగు రోడ్డు కానీ, నెహ్రూ చౌక్ రోడ్డు కానీ అన్నీ కూడా ఎంకరేజ్మెంట్కి గురైపోయి ఉన్నాయి. అలాగే మెయిన్ రోడ్డుకి వచ్చేసరికల్లా ఫుట్పాత్ మీదే ఎదురు షాపుల వాళ్ళు ఫుట్పాత్ని పూర్తిగా ఆక్రమించి షాపులు పెట్టుకుని వాళ్ళు తిరుగుతున్నారు. షాపింగ్ మాల్స్ దగ్గరికి వచ్చేసరికల్లా ఒక్క షాపింగ్ మాల్కి కూడా ఇంచుమించుగా మరి పార్కింగ్ ప్లేస్ లేవు. దాని మీద కూడా మేము రిప్రజెంటేషన్ చేసాం. పార్కింగ్ ప్లేసు మీరు షాపింగ్ మాల్స్లో పెట్టండి, మెయిన్ రోడ్డు కొద్దిగా ఖాళీ అవుతుందని కూడా చెప్పడం జరిగింది. దాన్ని కూడా పట్టించుకోలేదు. మరి పట్టించుకోకపోగా చిన్న చిన్న వ్యాపారం చేసుకున్న బడ్డీ కొట్టు వాళ్ళని, చిన్న కాయగూరల దుకాణాలను ఇబ్బంది పెడుతున్నారు. కానీ షాపింగ్ మాల్స్లోనూ ఈ షాపింగ్ ఇది పెట్టడానికి మాత్రం వాళ్ళు ముందుకి రావడం లేదు. మరి వాళ్ళకి ఏం ఆలోచనలు ఉన్నాయో మనకు తెలియదు. పార్కింగ్ ప్లేస్లు అయితే పెట్టలేదు. చాలాసార్లు మేము కోరడం జరిగింది. ఈ విషయంపై తాము ఫిర్యాదు చేయడానికి ప్రజారోగ్య శాఖ కార్యాలయానికి వెళితే అక్కడ సంబంధిత అధికారులు లేకపోవడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంజనీరింగ్ విభాగం సిబ్బంది అయితే ఎక్కడ ఉన్నారో తెలియని పరిస్థితిలో ఆ శాఖ ఉందని వాపోయారు. ఇప్పటికైనా జీవీఎంసీ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు స్థానిక సమస్యలపై శ్రద్ధ చూపాలని సూచించారు. అదేవిధంగా మరి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అయితే వాళ్ళు ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు. ఎక్కడైనా మున్సిపాలిటీలో రోడ్డు వేస్తే అక్కడ వర్క్ ఇన్స్పెక్టర్ ఉండడు, కాంట్రాక్ట్ ఉండడు, ఎవరో లేబర్ ఉంటారు. బాబు ఈ కాంట్రాక్ట్ ఎవడంటే బాబు తెలియదు, వర్క్ ఇన్స్పెక్టర్ ఎవడంటే రాలేదు. అంటే ఈ పర్యవేక్షణ అనేది పూర్తిగా అనకాపల్లిలో లోపించింది. మరి ఇది చాలా దారుణమైన విషయం. దాని మీద కూడా మేము చాలాసార్లు రిప్రజెంటేషన్ చేసాం. అది కూడా పట్టించుకునే నాదుడు లేడు. ఇంకా ప్రజారోగ్య సంస్థ హెల్త్ డిపార్ట్మెంట్ వస్తే విపరీతంగా అనకాపల్లి చూస్తున్నారు మీరు. దోమలు ఏ రకంగా పెరిగిపోయి
కాలువలు శుభ్రం లేవు, దోమలు విపరీతంగా పెరిగిపోయి ఉన్నాయి. దానికి చెప్పడానికి హెల్త్ ఆఫీసర్ ఉన్నాడంటారో లేడంటారో తెలీదు, ఉన్నాడో లేదో తెలీదు. ఎక్కడా కూడా ప్రెస్లకే పరిమితం అవుతున్నారు తప్పితే ప్రజలకు పనికొచ్చే పనిలో ఎక్కడా కూడా ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఎవరికి ఉపయోగపడలేదు. నేను ఘంటాపథంగా చెప్తున్నాను. అనకాపల్లి పట్టణానికి కావలసిన వసతులు, మంచి నీరు, ఎలక్ట్రిఫికేషను, స్వచ్ఛమైన కరెంటు ఇవన్నీ ఇచ్చి ప్రజలందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటారని నేను ఈ మీడియా మూలంగా కోరుకుంటున్నాను. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి స్వర్ణ పుష్పార్చన కన్నుల పండుగగా అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు 108 పుష్పాలతో వేద మంత్రాలు, నాదస్వర మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి పుష్పాలను సమర్పించారు. స్వామివారి నిత్య కళ్యాణం అనంతరం నిర్వహించిన పుష్పార్చనలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని సేవించి తరించారు. శ్రీ సింహాచల వరాహలక్ష్మి నరసింహస్వామి వారి సన్నిధిలో వారోత్సవంలో ఆర్జిత సేవలో భాగంగా స్వర్ణ పుష్పార్చన అటువంటి కార్యక్రమాలు చేసుకుంటున్నాము. ఈ స్వర్ణ పుష్పార్చన కార్యక్రమంలో 108 బంగారు సంపంగి పుష్పాలతో స్వామివారికి అష్టోత్తరనామార్చన గోత్రనామాలతో చేసుకుంటాం. దీంట్లో ముందుగా వృషభసేన ఆరాధన, శుద్ధి పుణ్యావచనం, తర్వాత స్వామివారికి ఉపచారాలు అయిన తర్వాత అష్టోత్తరనామార్చన స్వర్ణ పుష్పాలతోటి మన చేత నామాలు చెప్పిస్తూ స్వామివారికి అర్చన చేసుకుంటాం. దువ్వాడలో గూడ్స్ రైలు పట్టాలు తప్పటంతో విశాఖకు వచ్చే ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. దువ్వాడ మీదుగా విజయనగరం నుండి విశాఖకు వచ్చే ప్యాసింజర్ ఎక్స్ప్రెస్ రైలు స్టేషన్ అవుట్కట్స్ లో ఆగిపోయాయి. దీంతో సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు రాత్రి సమయంలో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రైల్వే అధికారులు ఎటువంటి సమాచారం చెప్పకపోవడంతో చాలా ఇబ్బందులు పడ్డామని ప్రయాణికులు తెలిపారు. బాబు చాలా మంది అయినా చెయ్యొచ్చా చెప్పండి. చూడండి ముసలోళ్ళు ఎంతమంది బాధపడుతున్నారు. చిన్నపిల్లలతోనే ఆకలి లేసుకొని పిల్లలు గోల పెడుతున్నారు. 9 గంటలకు రావాల్సిన బండి ఇప్పుడు ఇంత 11 అవుతుందండి. ఏం చెప్పలేదండి, ఏం చేయలేదండి. ఎంత సిటీ అయ్యి ఉండి ఇలా చేస్తే ప్రజలు ఎంత ఇబ్బంది పడతారండి. ఎక్స్ప్రెస్ సంగతి తెలియదండి. ఈ రోజు మాత్రం ఈ ట్రైన్ ఇలా చేసింది. పర్లాకిడి నుంచి 3:30కి ఎక్కామండి. సరిగ్గా పెందుర్తికి 8 గంటలకు వచ్చాం. పెందుర్తిలో 8 నుంచి 9:15 వరకు ఉంచేశారు ట్రైన్. తర్వాత అక్కడ నుంచి 10 నిమిషాలు వచ్చిందో ఉత్తర సింహాచలంలో ఉంచేశారు. ఇంకా ఉత్తర సింహాచలం ఇది కూడా 1:15 వెయిట్ చేసాం. ముసలి నా వెనక చాలామంది ముసలి వాళ్ళు మా వాళ్ళు వచ్చారు. వాళ్ళకి దించుకోలేక ఈ రోడ్ల మీద చాలా ఇబ్బందులు పడుతూ ఇదిగోనండి ఇలాగ బయటకు వచ్చాను. ఇప్పుడు మద్దిలపాలెం ఎలా వెళ్ళాలో నాకు అర్థం అవ్వట్లేదు సార్. అది నా ఇబ్బందులు అలాగ ఉన్నాయి. ఏమి అనౌన్స్మెంట్ ఏం చేయలేదు. ఇదిగో వెళ్తుంది అంటే మేము అలాగా చాలాసేపు ఉండి ఇప్పుడు వచ్చామండి. ఏమీ లేదు సార్, ఏమీ లేదు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటనేది తెలియదండి. ఇక్కడ ఆగి 1 అవర్ అవుతుందండి, 1.5 అవర్ అవుతుంది. దానికి ముందు ఒక 1 అవర్ అండి. కొత్త వలస కాదు, పెందుర్తి 1 అవర్, ఇక్కడ ఒక 1 అవర్ అండి. మరి దానికి ముందు ఇంకెక్కడ ఆగలేదండి. ఇక్కడికి 9 గంటలకు రావాలి. 9 అంటే 8 గంటలకు రావాలండి. ఇక్కడికి 8 గంటలకు రావాలి.
దగ్గర గూడ్స్ ఇదైపోయిందండి. దానివల్ల అనకాపల్లి మండలం తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీని సిపిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ, లోక్ సత్తా రాష్ట్ర అధ్యక్షుడు బీశెట్టి బాబ్జీ సందర్శించారు. అనంతరం లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడారు. 2018లో తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ సందర్శించడం జరిగిందని తెలిపారు. అప్పటి ప్రభుత్వం షుగర్ ఫ్యాక్టరీకి 30 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయగా అందులో 15 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగిందని అన్నారు. కాగా నేడు ఈ తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ పూర్తి స్థాయిలో క్రషింగ్ జరగాలంటే 67 కోట్లు అవసరమని తెలిపారు. తుమ్మపాల, గోవాడ, తాండవ, ఏటి కొప్పాక షుగర్ ఫ్యాక్టరీలకు పూర్వ వైభవాన్ని తీసుకువచ్చి ఇటు కార్మికులను అటు రైతులను ఆదుకునే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తోట నగేష్, బీజేపీ నాయకులు చదరం నాగేశ్వరరావు పాల్గొన్నారు. షుగర్ ఫ్యాక్టరీకి రావడం జరిగింది. ఇక్కడ 2018లో ఉన్నప్పుడు కూడా ఈ ప్రాంతంలో ఈ షుగర్ ఫ్యాక్టరీ క్లోజ్ అయ్యి మన రైతులు తర్వాత కార్మికులు చాలా కష్టాలు పడుతున్నారు. ఆ సమయంలో ఇక్కడ కూడా వాయిస్ లేవనెత్తడం జరిగింది అందరి తరపున. ఆ తర్వాత ఒక 30 కోట్లు అప్పటి ప్రభుత్వం శాంక్షన్ చేయడం జరిగింది. దానిలో 15 కోట్లు పేమెంట్ కూడా జరిగిందని ఈరోజు నాకు తెలిసింది. కానీ ఇంకా ఈ ఫ్యాక్టరీని మళ్ళా పూర్వపదంలో తీసుకురావడానికి సుమారుగా ఒక 67 కోట్లు కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ విధంగా ప్రభుత్వం ఆలోచించాలి. ఎందుకంటే ప్రభుత్వం అన్ని షుగర్ ఫ్యాక్టరీలను కూడా మళ్ళీ రివైవ్ చేస్తామని ఒక హామీ ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంగా ప్రభుత్వం మరి ఒకసారి ఈ ఫ్యాక్టరీని తర్వాత మిగతా ఫ్యాక్టరీలు ఏటికొప్పాక కానీ, తాండవ కానీ, చోడవరం కానీ ఈ ఫ్యాక్టరీలు, ఎందుకంటే ఈ పరిసర ప్రాంతాల్లో రైతులు చెరకు పండిస్తున్నారు కాబట్టి వారి జీవనోపాధి గురించి కూడా, తర్వాత ఇక్కడ ఎంతోమంది కొత్తగా ఉన్న యువతరానికి జాబ్స్ ఇవి కావాలన్నా కూడా, ఉద్యోగాలు కావాలన్నా ఇటువంటి ఫ్యాక్టరీలు నడపడం చాలా అవసరం. కాబట్టి ఈ సందర్భంగా ప్రభుత్వం ఒక కొత్త విధి విధానాలను ప్రకటించి ముఖ్యంగా మనకు ఇథనాల్ కూడా ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే మనం ప్రస్తుతం ఉన్న ఫ్యూయల్లో ఒక 20-25% ఈ ఇథనాల్ని కనుక బ్లెండ్ చేయగలిగితే మన ఎకానమీ కూడా బాగుపడుతుంది, ఆర్థిక వ్యవస్థ కూడా బాగుపడుతుంది. కాబట్టి ఈ ప్రాంతాల్లో ఉన్న అన్ని షుగర్ ఫ్యాక్టరీలను కూడా ఒకసారి సమీక్షించి దాన్ని ఏ విధంగా పూర్వపదం మీదకి తీసుకురావాలని చెప్పి ప్రభుత్వాన్ని కూడా విన్నవించడం జరుగుతుంది. ప్రభుత్వం సానుభూతిగా స్పందించి ఈ ఫ్యాక్టరీని మిగతా ఫ్యాక్టరీలన్నీ కూడా పూర్వ స్థితికి తీసుకొస్తారని ఆశిస్తున్నాను. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వాయుగుండం మరింతగా బలపడి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా పొడి వాతావరణం ఉంటుంది. నిన్న మధ్య అండమాన్ సముద్రంలో కొనసాగిన అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి ఈరోజు ఉదయం తీవ్ర అల్పపీడనంగా బలపడి ఆగ్నేయ బంగాళాఖాతం మరియు అండమాన్ సముద్రం మీద కొనసాగుతుంది. ఈ తీవ్ర అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి రాగల 12 గంటలలో ఆగ్నేయ బంగాళాఖాతం మరియు మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడుతుంది. ఇది తదుపరి 24 గంటలలో మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా బలపడుతుంది. ఇది తరువాత వాయువ్య దిశగా ప్రయాణించి పశ్చిమ బంగాళాఖాతంలో ఉన్న ఉత్తర కోస్తాంధ్ర మరియు దక్షిణ ఒడిషా తీరం ప్రాంతాలలో డిసెంబర్ 4వ తారీఖు కల్లా చేరవచ్చు. తుఫానుగా మారే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ స్టెల్లా తెలిపారు. తరువాత ఈ తుఫాను ఉత్తర ఈశాన్య దిశలో ప్రయాణిస్తుంది. దీని కారణంగా రేపు డిసెంబర్ 3వ తారీఖు మరియు 4వ తారీఖు ఉత్తర కోస్తాంధ్రలో అనేక చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురుస్తుంది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలలో 1-2 చోట్ల భారీ నుండి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉంటుంది. ఈస్ట్ గోదావరి జిల్లాలో 1-2 చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉంటుంది. డిసెంబర్ 3 మరియు 4వ తారీఖు దక్షిణ కోస్తా ఆంధ్రాలో కొన్ని చోట్ల, రాయలసీమలో 1-2 చోట్ల తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. సముద్రంలో డిసెంబర్ 3 నుండి 5 తారీఖు వరకు ఈదురుగాలులు గంటకి 70 నుండి 80 కిలోమీటర్, అత్యధికంగా 90 కిలోమీటర్ వేగంతో వీసుతాయి. కాబట్టి మత్స్యకారులు సముద్రంలోనికి వెళ్ళవద్దని హెచ్చరిక ఇవ్వబడినది. రైతులు పంట నష్ట నివారణ చర్యలు తీసుకోవాలి అని హెచ్చరిక ఇవ్వబడినది. తూర్పు నౌకాదళ కమాండ్కు ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్గా వైస్ అడ్మిరల్ బిశ్వజిత్ దాస్ గుప్తా బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు ఈస్టర్న్ నావల్ కమాండ్కి చెందిన ఐఎన్ఎస్ సర్కార్ పరేడ్ మైదానంలో నౌకాదళ సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. బిశ్వజిత్ దాస్ గుప్తా 1985లో భారత నౌకాదళంలో చేరారు.
నావిగేషన్ అండ్ డైరెక్షన్ విభాగాల్లో ప్రతిభ కనపరిచారు. బంగ్లాదేశ్లోని గ్రాడ్యుయేట్ డిఫెన్స్ కాలేజ్లో రక్షణ కోర్సు పూర్తి చేశారు. ఐఎన్ఎస్ నిశాంక్, ఐఎన్ఎస్ కార్ముక్, ఐఎన్ఎస్ తబర్, ఐఎన్ఎస్ విరాట్ నౌకల్లో విధులు నిర్వహించారు. ఎన్సీసీ అడిషనల్ డైరెక్టర్ జనరల్ గాను పశ్చిమ తూర్పు నౌకాదళ కార్యాలయంలో కమాండింగ్ స్టాఫ్ విభాగాల్లో పనిచేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ లోటు పూడ్చే దిశగా తమ వంతు కృషి చేస్తామన్న నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్. మౌలిక వసతుల కల్పనకు రాష్ట్రానికి చేయూతనిస్తామని వెల్లడి. జవాద్ తుఫానుపై అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం. లోతట్టు ప్రాంతాలలో పర్యటించి ప్రజలకు ముందస్తు సూచనలు చేసిన జిల్లా కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్. సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ హాస్టళ్లకు బకాయి పడ్డ బిల్లులు మంజూరు చేయాలని డిమాండ్ చేసిన టీఎన్ఎస్ఎఫ్. సంక్షేమ హాస్టళ్ల విద్యార్థుల సంక్షేమం రాష్ట్ర ప్రభుత్వానికి పట్టదా అంటూ ప్రశ్న. సింహాచలం వరాహలక్ష్మి నరసింహస్వామివారి దేవాలయంలో జరిగిన ధన్వంతరి హోమం. రాష్ట్ర ప్రజలకు ఆరోగ్యం సిద్ధించడం కోసమే ఈ యాగం తలపెట్టామని వెల్లడించిన ఆలయ ఈవో సూర్యకళ. ప్రజా సమస్యల పరిష్కారంలో అనకాపల్లి జీవీఎంసీ అధికారులు నిర్లక్ష్య ధోరణి వీడాలన్న మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ విల్లూరి పైడారావు. ప్రజల కష్టాలు ప్రజాప్రతినిధులకు, అధికారులకు పట్టవా అంటూ మండిపాటు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.